ప్రైజ్ ద లార్డ్. ప్రియా దేవుని బిడ్డలారా, మేలుకున్నారా? ఉదయకాల సమయంలో మేలుకున్నట్లయితే మనము మొట్టమొదటిగా దేవతి దేవునితో మాట్లాడదాం. నీవు మాట్లాడే మొదటి వ్యక్తి ఆయనే దేవుడై ఉండాలి. నువ్వు ప్రార్థించి ఉదయాన్నే ఆయన ముఖస్వరూపమును నువ్వు చూడగలిగితే, ఆయనను నువ్వు చూడగలిగి ఆయన స్వరాన్ని నీవు వినగలిగితే నువ్వెంతో ధన్యురాలవు. మరి ఉదయకాల సమయంలో మరి మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమియూ లేకుండా నా బలము వృధాగా వ్యయపరిచితననుకొంటిని. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. ఆమేన్. యెషయా గ్రంథము 49:4 అధ్యాయంలో ప్రియ దేవుని బిడలారా, మరి యెషయా గారు ఆయన కష్టపడింది వ్యర్థముగా కష్టపడుతున్నాడని ఆయనకు అర్థమైనప్పుడు దేవుని కొరకు నా బహుమానము దేవుని యొద్ద ఉన్నది కదా, పరలోకంలో ఉంది కదా అని ఆయన గ్రహించాడు. దేవుణ్ణి మహిమపరచడం మొదలుపెట్టాడు. మరి మనము కష్టపడుతున్న మన కష్టాజీతం అంతా సిల్లి సంచిలో పడిపోతుంది. ఒక్కొక్కసారి మనం ఎంత కష్టపడినా మన అప్పులు తెరవు, రుణబాధలతో వేదన పడుచు కృంగిపోతూ ఉంటాం. కానీ ఒక్కసారి నీవు దేవునిని ముందు పెట్టి నీ పనులను ప్రారంభించు. నీ ఉదయాన్నే లేవగానే ప్రార్థించు. నీ సమస్త భారమును ఆయన చేతులకు అప్పగించు. నీ కుటుంబమును నీవు ఆశీర్వదించబడతావు. నీవు ప్రతి విషయంలో నీ దేవుణ్ణి ముందు పెట్టి నీ కార్యములు జరిగించి చూడు. ప్రార్థించి చూడు. నీవు ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది. ప్రార్థన నీ స్థితిగతులను మారుస్తుంది. ప్రార్థన నీ శోధన నుంచి నిన్ను విడిపిస్తుంది. కృంగిపోతున్నావేమో, నాకు ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ ఆర్థిక సమస్యలు ఉన్నాయని నువ్వు కృంగిపోతున్నావేమో, నీ కుటుంబంలో ఎటువంటి సమస్య అయినా సరే ప్రార్థించి చూడు. ప్రార్థన బహుశక్తివంతమైనది. నీవు ఆయన కొరకు జీవించి చూడు. ఆయన ప్రేమను నువ్వు పొంది చూడు. ఆయన నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.